వెల్కమ్ టు మీ సింధ ట్రావెలర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కోట ఔసా పట్టణంలో ఉన్నటువంటి కోట. ఈ కోట చాలా చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. బహమని సుల్తాన్ల కాలంలో నిర్మించబడ్డదని చెప్పడం జరిగింది. చాలామంది చక్రవర్తులు కూడా ఈ ప్రాంతానంతా కూడా పరిపాలించడం జరిగింది. వాస్తవంగా అయినప్పటికీ కూడా ఇది చూస్తే పరిసరాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఏమాత్రం కూడా శుభ్రత లేకుండా ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఈ కట్టడం చూడండి, ఎంత అద్భుతమైన కట్టడమో. ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన వాళ్ళు ఎంతో శ్రమించి కష్టపడి నిర్మించి ఉంటారు. కానీ ఇప్పుడు మినిమం మెయింటెనెన్స్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. చుట్టుపక్కల అంతా కూడా ఈ కుటుంబాలన్నీ కూడా ఆక్రమించుకున్నాయి. ఇటువైపు మొత్తం కూడా ఆక్రమణలు ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా ఏమాత్రం బాగాలేదు. ఉన్నటువంటి ఒకే ఒక ఉద్యోగి తను మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. చుట్టూ కూడా కందకంతో నీటితో కూడినటువంటి ఈ కందకంతో కూడినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. చుట్టూ బలమైన కోట కూడా ఏర్పడింది. కానీ చుట్టూ చూస్తే పరిసరాల్లో ఈ జాతీయ పురావస్తు శాఖ అంటే నేషనల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏం చేస్తుందో అర్థం కాదు. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో చూసినప్పుడు కూడా ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటి ఘోరంగా విఫలమని చెప్పవచ్చు. మరి కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన మిత్రులంతా కూడా దీన్ని షేర్ చేయండి. మన దేశంలో ఉన్నటువంటి ఒక చారిత్రక కట్టడాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. చారిత్రకమైనటువంటి పర్యాటక ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఈ కొత్త ప్రదేశాలు కాకుండా ఈ చారిత్రక ప్రదేశాలని మనం కాపాడుకుంటే మీరు రండి, చారిత్రక ప్రదేశాలను చూడండి, కాపాడమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోపల చూసిన దగ్గర ప్రదేశాలు పినాకు దూతుంది. నాకు కష్టం వచ్చింది. చుట్టూ ఉంది మొత్తం. అది మధ్యలో అడిగి ఉన్నది. చుట్టూ ప్రదేశం ఉంది. అది స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తమ వ్యక్తిగతమైన అవసరాల కొరకు వాడుకుంటున్నారు, ప్రభుత్వం యొక్క పట్టింపు లేక. గిట్టడికి వస్తుంది సార్, సైడ్ అన్లాక్ ఉంటుంది. చూస్తున్నారు కదా, రాజులు చక్రవర్తులు తమ యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి శత్రు దుర్భేద్యంగా కోటలు నిర్మించుకున్నారు. ఈ కోటలన్నీ కూడా ఆనాటి నిర్మాణ శైలికి చారిత్రక ఆనవాళ్ళుగా మిగిలిపోయాయి. ఈ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇంత పెద్ద కోటను కాపాడడానికి కేవలం ఒకే ఒక ఎంప్లాయీ ఉండడం జరిగింది. ఆ ఎంప్లాయీ మన కెమెరా ముందుకు రాలేదు, కానీ తనే క్లీనింగ్, తనే ఒక్కడే కేవలం ఒక రిజిస్టర్ ఉంది. ఆ రిజిస్టర్ లోపల పేరు రాసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందున్నటువంటి ఆనాటి గదులాంటి నిర్మాణాలు అదేవిధంగా ఇటువైపు కూడా ఉన్నాయి. ఆనాటి మరఫిరంగులు లోపల కూడా ఎత్తైనటువంటి ఒక గోడలు మనకు అన్నీ కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణాన్ని నిర్మించడానికి వారు ఎంత శ్రమపడ్డారో, కానీ కనీసం వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత. అదే మీరు గమనించినట్లయితే ఇదే వేరే దేశంలో ఉంటే వాళ్ళు ఎంతో చాలా బాగా కాపాడేవాళ్ళు. కానీ మనం కనీసం కాపాడడానికి మీరు గమనించండి, ఇంత పెద్ద కోట మీరు చూస్తున్నారు కదా, ఇది పోయేటువంటి మార్గం మాత్రం చాలా భయంకరంగా ఉంది. దారి అసలు ఈ దారి ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది కూడా మాకు అర్థం కాలేదు. అంత భయంకరమైన పరిస్థితుల లోపల ఈ దారి ఉంటే ఎట్లా వస్తారు? అక్కడున్న కేర్టేకర్ కూడా ఏం చెప్పాడంటే, కొన్ని అసాంఘిక శక్తులు అదేవిధంగా కొంతమంది చెడు పనులకు ఉపయోగిస్తున్నారు, కాబట్టి వారిని అబ్జర్వ్ చేయడం, వారితో గొడవ పడడం మాత్రం సరిపోతుందని చెప్పడం జరిగింది. అంటే గమనిస్తే ప్రభుత్వం యొక్క పట్టింపు లేకపోవడము, అదేవిధంగా ఈ యొక్క పరిస్థితి వల్ల ఇటువంటిది ఏర్పడింది. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా అక్కడ వ్యాపారం జరిగేదని, ఆ పైనుంచి చాలామంది చూసి వాళ్ళకి కావాల్సిన ఒక బజార్ లాంటిది ఇక్కడ ఉండేదని చెప్తున్నారు. ఇది లాతూర్ దగ్గరలో ఉంది. ఇక్కడంతా కూడా వ్యాపారం జరిగేదని చెప్పి పైనుంచి వాళ్ళు చూసి ఉండేవాళ్ళని చెప్తున్నారు.
లోపల కూడా ఒక పట్టణం మాదిరిగా, అంటే మొత్తం ఒక అడవి మాదిరిగా, గ్రామం మాదిరిగా ఉన్నది మధ్య లోపల. ఇప్పుడంతా కూడా చెట్లు చేమలు బాగా పెరిగిపోయాయి. చక్కటి పార్క్ మాదిరిగా కూడా దీన్ని మార్చవచ్చు మెయింటైన్ చేయాలనుకుంటే. ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చినా కూడా వాళ్ళైనా కూడా కనీసం మెయింటైన్ చేసుకుంటారు. ఒక టికెట్ పెడితే కూడా కొంతమందికి చూడడానికి బాగా ఉంటుంది. ఇది హౌసా పట్టడానికి మధ్య లోపల సెంటర్లో ఉంది. హైవే దగ్గరలోనే ఉంది. హైవే నెంబర్ 65. చాలా ఎత్తైనటువంటి కొండపైన ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే మనకు దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇన్ని వందల ఏళ్ళైనా కూడా ఏమాత్రం చిక్కు చేరకుండా నిర్మాణం ఉంది. ఇంకా కొంచెం మెయింటైన్ చేస్తే ఎంతో అద్భుతంగా మనకు ఉండే అవకాశం కూడా ఉంది. మాకు చూడడానికి 2 గంటల సమయం పట్టింది. వీడియో చిత్రీకరణ మాత్రం ఒక 10-15 నిమిషాల లోపలనే పూర్తి చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇటువంటి చారిత్రక ప్రదేశాలను మీరు దర్శించండి. చూడండి, టాప్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి మీకు అద్భుతమైనటువంటి దృశ్యాలు, అంటే ఈ హౌసా పట్టణం యొక్క దృశ్యాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇంత నిర్మాణాన్ని చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడారో అర్థం చేసుకోవచ్చు. జాతీయ పురావస్తు శాఖ, రాష్ట్రాల పరిధిలో ఉన్న పురావస్తు శాఖ తప్పనిసరి గమనించాలి. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కేవలం కార్యాలయాల పరిమితం కాకుండా ఉద్యోగులు నియమించి వారి ద్వారా చక్కగా వీటిని కాపాడాలని మరి కోరుకుంటున్నాను. ఇవి ఆనాటి ఫిరంగులు, వాటిని భద్రపరచడం జరిగింది. అక్కడ ఉన్న కేర్టేకర్ ఆ పైనుంచి వేడి నూనె పోయడానికి ఇవన్నీ ఒక రంధ్రాల మాదిరి ఉన్నాయని చెప్పడం జరిగింది. శత్రు దుర్భేద్యమైనటువంటి నిర్మాణం. ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్ నోచుకోకుండా కూడా ఈ విధంగా ఉందంటే చాలా గొప్ప నిర్మాణంగా చెప్పవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మిత్రులు బంధువులకు అందరికీ కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Robię na podłodze. Mira, como si estuviera loco.
Ada